ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయ తరంగిణి. ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో కేంద్ర సాహితీ శిఖరం నందిని అనిమేష ఈ అంశంపై డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారి ప్రసంగం వింటారు. భారత ప్రభుత్వం దేశంలోని రాజ్యాంగం గుర్తింపు పొందిన 24 భాషల్లో వెలువడే ఉత్తమ సాహితీ రచనలకు ప్రతి ఏటా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందిస్తూ సాహితీ వికాసానికి కృషి చేస్తుంది. అందులో భాగంగానే మన తెలుగు భాషలో వెలువడిన అనిమేష కవితా సంపుటికి 2025 సంవత్సరపు కేంద్ర సాహితీ పురస్కారం లభించింది. దీని రచయిత డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారితో పాటు యావత్ తెలుగు సాహితీ ప్రేమికులందరికీ సంతోషం కలిగిన శుభవేళ ఈ అనిమేష కథా కమానిషు తెలుసుకుందాం. ఈ కావ్య కవి సిద్ధారెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని వేలాది ఎకరాల సాగు భూమి పేద ప్రజలకు పంచేందుకు కృషి చేసిన ఒక యోధుడి కుమారుడు. పోరాట దళాలు ఎప్పుడు ఇంటికి వచ్చినా శ్రమకోర్చి కడుపు నిండా అన్నం వండి పెట్టిన తల్లి తనయుడాయన. సిద్ధారెడ్డి గారి జన్మస్థలం పూర్వ మెదక్ జిల్లాలోని సిద్దిపేట వద్ద గల కొండపాక చెంతగల బందారం గ్రామం. నర్రా బాలసిద్ధారెడ్డి రత్నమాల దంపతులకు 12 జూన్ 1955న జన్మించారు. కానీ పాఠశాల రికార్డుల్లో 2 మే 1954గా నమోదు కాబడింది. ఆయన 9వ తరగతి చదివే సమయంలో తన గురువు ప్రముఖ కవి అష్టకాల నరసింహరామ శర్మ గారి ప్రభావం ప్రోత్సాహంతో సాహిత్యంపై ప్రేమ పెరిగి వయస్సు చదువుతో పాటుగా దినదిన ప్రవర్ధమానంగా పెరిగింది. చిన్నతనం నుంచి అభ్యుదయ భావాలు అలవర్చుకున్న సిద్ధారెడ్డి ఉన్నత పాఠశాల దశలోనే రచనా రంగంలో ప్రవేశించి ఛందస్సుతో పద్యాలు వ్రాసేవారు. తన సోపతిగాళ్లలో తమ ఇంటి పేరు గలవాళ్లు మరో 4 ఉండేవారు. దానితో తాను అభిమానించే పద్యకవి నంది తిమ్మన్న పేరులోని నందిని తన ఇంటి పేరుగా మార్చుకొని పద్యాలు కవితలు వ్రాసేవారు. అదే కాలక్రమంలో నర్రా సిద్ధారెడ్డి కాస్త నందిని సిద్ధారెడ్డిగా రూపాంతరం చెందింది. జన్మభూమి బందారం నుంచి భాగ్యనగరం ఉస్మానియా విశ్వవిద్యాలయం వరకు సాగిన ఆయన విద్యా ప్రస్థానంలో తెలుగులో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి అనంతరం ఆచార్య సి నారాయణరెడ్డి నేతృత్వంలో 1981వ సంవత్సరంలో ఆధునిక తెలుగు కవిత్వంలో సూర్యుడు అనే అంశంపై ఎంఫిల్ చేశారు. సినారే మార్గదర్శకంలోనే ఆధునిక తెలుగు కవిత్వం వాస్తవిక అధివాస్తవికత అనే విషయంపై పరిశోధన చేసి 1986లో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థిగా ఉన్న సమయంలోనే విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు సిద్ధారెడ్డి. సాహితీ మిత్రుల సహకారంతో 1979లో ఉస్మానియా రైటర్స్ సర్కిల్ ఏర్పాటు చేసి సాహితీ సామాజికపరమైన పలు కార్యక్రమాలు చేపట్టేవారు. ఎస్వి సత్యనారాయణ, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, వసంతరావు దేశపాండే, నాలేశ్వరం శంకరం తదితరులు ఆయన సహచర కార్యకర్తలుగా ఉండి కార్యకలాపాలు కొనసాగించేవారు. ఉద్యమాలు పోరాటాల కుటుంబ నేపథ్యం గల ఆయన సంఘంలో చైతన్యవంతమైన పాత్రలు పోషిస్తూనే ఏనాడు చదువును అశ్రద్ధ చేయలేదు. అధ్యయనం కొనసాగించి తనదైన సామాజిక స్పృహతో అక్షర సృజన చేస్తూ కవిత్వం వ్రాయడం మొదలుపెట్టారు. సామాజిక స్థితులపై స్పందన, ప్రజల కష్టాలపై ఆవేదన, అచ్చమైన తెలంగాణ పల్లె భాషల సాయంగా ఆయన రచనలు వెలువడ్డాయి. సందర్భానుసారంగా వ్రాసిన కవితలన్నీ ఏకం చేసి భూమి స్వప్నం పేరుతో 1987లో తొలి కవితా సంపుటి ప్రచురించారు. తనలోని భావాలను వ్యక్తం చేయడానికి కవితా ప్రక్రియకే పరిమితం కాకుండా కథను కూడా ఎంచుకొని 1976లో ఎర్ర అనే తొలి కథ వ్రాశారు. సుమారు 20 కథల వరకు వ్రాసిన సిద్ధారెడ్డి వ్యాసాలు కూడా వెలువరించారు.
కవిత్వంలో అంతర్వాహిని అయిన పాటను కూడా పునీతం చేస్తూ ఆయన కలం నుంచి వెలువడిన నాగేటి చాలల్ల నా తెలంగాణ పాట మలిదశ తెలంగాణ ఉద్యమంలో సమర శంఖమై నిలిచి బహుళ ప్రజాదరణ పొందింది. ప్రజలను తెలంగాణ ఉద్యమ బాట నడిపించింది. అనంతరం వీర తెలంగాణ సినిమాలో చిత్రించబడి నంది పురస్కారం సైతం వరించింది. కేవలం కవిగానే కాక చక్కని ఉద్యమకారుడుగా, ఆదర్శనీయమైన అధ్యాపకుడుగా పనిచేసి డిగ్రీ కళాశాల తెలుగు ఆచార్యునిగా 2012 వరకు తన సేవలు అందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత భాషా సాహిత్యాల వికాసం కోసం ఏర్పాటైన తెలంగాణ సాహిత్య అకాడమీకి తొలి చైర్మన్గా నియమించబడి మే 2, 2017 నుంచి 2020 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన చైర్మన్గా ఉన్న సమయంలోనే 2017 డిసెంబర్ 15 నుంచి 19 వరకు హైదరాబాదులో ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతంగా నిర్వహించారు. తెలుగు సాహితీ మాగాణంలో మట్టి వాసనలను, ప్రాంతీయ చైతన్యాన్ని అక్షర రూపంలో ఆవిష్కరించిన ఈ అక్షర కృషివలుడు వ్రాసిన కవితా సంపుటి అనిమేషకు అత్యున్నతమైన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన సందర్భంగా అందులోని ఆంతర్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యావత్ ప్రపంచాన్నే తన అదృశ్య హస్తాలతో కబళించిన కరోనా క్రిమి చేసిన విపత్తు నేపథ్యంలోంచి పుట్టుకొచ్చిందే ఈ అనిమేష కవితా సంపుటి. దీనికి ఉపద్రవ గాథా కావ్యంగా ఉపశీర్షిక పెట్టి 19 అధ్యయ గాథలుగా కరోనా కాలంలో జరిగిన విషాద ప్రళయాన్ని ఇందులో అక్షరబద్ధం చేశారు కవి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి. దీనిని కేవలం కవితా సంపుటిగా మాత్రమే చూడకుండా ఇది ఒక కాలాన్ని, ఒక ప్రాంతాన్ని, ఒక సమాజాన్ని ప్రతిబింబించే సాహితీ దర్పణంగా చెప్పవచ్చు. నిత్యం సమాజాన్ని గమనిస్తూ అందులోని అన్యాయాలను ప్రశ్నిస్తూ ముందుకు సాగే ఈ కవిని సామాజిక వైద్యుడు అనటంలో అతిశయం ఏమాత్రం లేదు. కరోనా వంటి భయానక విపత్తు కాలంలో మనిషి మనుగడను, ప్రకృతితో తనకు గల సంబంధాన్ని కళ్లకు కడుతూ ప్రకృతే ప్రాణదాత అనే విలువైన సందేశం అందిస్తూ పర్యావరణ రక్షణ దిశగా ప్రకృతిని మానవాళి ఎలా పరిరక్షించాలో ఈ అనిమేష సాయంగా కవి చెబుతారు. ఇది ఒక ఆధునిక క్రిమి తాలూకా కవిత్వం అయినా అన్ని వర్గాల వారికి అర్థమయ్యే అందమైన తెలంగాణ పల్లె పదాలు అయిన అమాంతం, ఆశాంతం, రందిల్లు, పేగు కదిలినట్టు, బాయిలకాడ వంటి అనేక మాటల ముల్లెలు మనం ఇందులో గమనించవచ్చు. అనిమేష అంటే రెప్పలు వాల్చనిది అని అర్థం. ప్రకృతి కూడా రాత్రింబవళ్ళు రెప్పవాల్చకుండా మనిషిని కాపాడే అమ్మలా భావించి దీనికి ఆ పేరు పెట్టినట్టు కవి చెప్పారు. కరోనా కాలం నాటి విపత్కర సమాజ తీరును 19 కోణాల్లో ఆవిష్కరిస్తూ 19 కథాంశాలుగా దీనిని అక్షరీకరించారు. కంటికి కనిపించని కరోనా క్రిమి ప్రపంచ మానవాళిని బంధించటమే కాదు, అంతులేని విషాదాలకు కారకంగా నిలిచింది. మరణించిన వారిని ఆఖరి చూపు కూడా చూసుకోలేని దౌర్భాగ్యం ఒకవైపు, స్వంత బంధువులు, కుటుంబ సభ్యులు దగ్గరుండి దహన సంస్కారాలు చేయలేని దుస్థితి మరోవైపు. నేటి యాంత్రిక కాలంలో వైజ్ఞానికంగా ఎంతో ఎదిగిన మానవుడిని కుదేలు చేసిన కరోనా మహమ్మారి పోతూ పోతూ అందించిన సందేశం ఒక్కటే. తల్లి బిడ్డల ప్రేమ లాంటిదే మనిషి ప్రకృతిల సంబంధం కూడా. ప్రకృతిని ఎంత ప్రేమగా కాపాడుకుంటే మనం అంత చల్లగా హాయిగా జీవిస్తాం అని. అలా కాక స్వార్థంతో ప్రకృతిని పాడు చేసి అశ్రద్ధ వహిస్తే పర్యవసానంగా ప్రకృతి చేసే విధ్వంసంతో మనం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. దానిని కూడా మనల్ని ఏ విజ్ఞాన శాస్త్రం కాపాడలేదు అనే బలమైన హెచ్చరిక చేశారు కవి. కోవిడ్-2019 నాటి సామాజిక స్థితిగతులను అక్షరబద్ధం చేసి భావితరాల కోసం భద్రపరిచిన తొలి తెలుగు కరోనా దీర్ఘ కవితగా దీనిని పేర్కొనవచ్చును. 2020 సంవత్సరంలో మంజీరా రచయితల సంఘం పక్షాన ప్రచురించిన ఈ కావ్యాన్ని వైరస్ విలయాలకు ప్రాణాలు బలిపెట్టిన దేశాల ప్రజలకు, వాక్సిన్ కనిపెట్టి తరతరాల ప్రాణాలు నిలబెట్టిన మాననీయ శాస్త్రవేత్తలకు అంకితం ఇవ్వడం కవి యొక్క మాననీయ దృక్పథానికి తార్కాణంగా నిలుస్తుంది. అపరిచిత గాథ మొదలు సఫల గాథ వరకు సాగిన ఈ 19 గాథల ఉపద్రవ గాథా కావ్యం ఆద్యంతం కరుణ రసాత్మకంగా సాగి పాఠకులను అడుగడుగున ఆలోచింపజేస్తుంది. అంతిమంగా మనిషిని ఆశావాదం వైపు నడిపిస్తుంది. ఇది కేవలం ఆనాటి కాలాన్ని పైపైన చూసి సంఘటనల వార్తలు చదివి స్పందించి వ్రాసిన కవిత్వం కాదు.
ఆత్మశోధన చేసి అనుభవైక్యంగా ఆర్తితో మనసు పెట్టి వ్రాసిన మంచి కవిత్వం. దీనిలో కవితలన్నీ కరోనాకు సంబంధించిన కవితలే అనుకుంటే పొరపాటే. బాహ్యంగా కరోనా వస్తువే అయినా అంతర్గతంగా మానవ సమాజంలో కరోనా కాలంకు ముందే వ్యాపించి ఉన్న వివిధ సమస్యలను కరోనా క్రిమితో కలిపి చెబుతారు కవి తనదైన మాననీయ కోణంతో. మానవ సమాజంలో నెలకొని ఉన్న సామాజిక వైరస్సులు అయిన మతం, రాజకీయం, వ్యాపారం, స్వార్థం వంటి వాటి వల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని చెబుతూ, మతం ఒక వైరస్, ఎప్పుడో మెదడును కమ్మేసింది. రాజకీయం మరో వైరస్, రక్తనాళాల్లో చేరిపోయింది. వ్యాపారం వావిలేని జీవి, మనసును మత్పరించింది. ఇవాళ మనిషి ఎక్కడ దొరుకుతాడు అంటూ మతం మనిషి ఆలోచన శక్తిని ఎలా నిర్వీర్యం చేస్తుందో చెబుతూ, స్వార్థ రాజకీయాలు మానవుల మధ్య అంతరాలను ఎలా పెంచుతున్నాయో చాటుతూ, ఆధునిక మానవుడు అనుభవిస్తున్న గందరగోళ పరిస్థితిని కళ్ల ముందు ఆవిష్కరించారు. నిశ్శబ్దం నివ్వెరపోయింది, సముద్రం సరాయించింది, అరిచేతి స్వర్గం హఠాత్తుగా కూలిపోయింది, పాలు పాలులాగే ఉన్నాయి, పాలు తాగిన కలలు విరిగిపోయాయి అంటూ కరోనా రాకడ కాలాన్ని చమత్కరిస్తూ, సమాజాన్ని కాకావికలం చేయడానికి ఎలాంటి ఆయుధాలు, ఉపకరణాలు, అణుబాంబులు అక్కరలేదు, ఒక్క వైరస్ చాలు మనిషిని, దేశాలను, ప్రపంచాన్ని భయపెట్టడానికి అంటూ కరోనా క్రిమి శక్తిని ఆకాశానికెత్తారు కవి అపరిచిత గాథలో. ప్రపంచ శత్రువు కరోనా పుట్టిల్లు అయిన చైనాలోని వుహాన్ గురించి రెండవ గాథలో చెబుతూ, నగర అందాలను, అక్కడి వైభవాలను వర్ణిస్తూ, అక్కడి నగరవాసులు ఆనందంగా చేసుకుంటున్న ఉత్సవం కాస్త కరోనా ఆవిర్భావంతో కొత్త ఏడుపు మొదలైందంటూ విపత్తు దృశ్యాలను చిత్రించే అక్షరాల కుంచెతో కాలం క్యాలెండర్కు అడ్డం తిరిగింది. విషకోర వినోదం మీద విరుచుకుపడింది. విందు పగిలిన చప్పుడు, వైభవం కాలిన వాసన అంటూ ఆత్మీయుల ఆలింగనాలేవి, బంధుమిత్ర బృందగానాలేవి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడో చైనా దేశంలోని వుహాన్ అనే పారిశ్రామిక నగరంలో కన్ను తెరిచిన కరోనా క్రిమి ప్రపంచ దేశాలపై దండయాత్ర చేసిన తీరును చెప్పే మూడవ గాథ యాత్రాగాథలో, ప్రస్తుత ప్రపంచీకరణ కాలంలో విఫణులతో పాటు విపత్తులు దిగుమతి చేసుకోవాల్సిందే అని చమత్కరించారు కవి సిద్ధారెడ్డి. ఓడలో తేలివచ్చిందో, విమానంలో ఎగిరివచ్చిందో, న్యూయార్క్ ఊపిరితిత్తులను చుట్టుకున్నది. రేవులో నౌకను పరీక్షించనందుకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నివ్వెరపోయింది అంటూ అధికారం ఉదాసీనతగా ఉంటే వేలకు వేల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అని నిర్లక్ష్యాన్ని నిందిస్తూ, వైద్యం చేయబోయే వైద్యులే రాలిపోతున్నారు అంటూ కరోనా కాలంలో వైద్యులు చేసిన వెలకట్టలేని సేవలను, త్యాగాలను గుర్తు చేస్తూనే, కరోనా కాలంలో జరిగిన వైద్య దోపిడీని వదలలేదు, మాస్కుల ధరలు మూడింతలు అంటూ. కరోనా కాలంలో దాపురించిన వింత మానవ సంబంధాలే కాదు, అంత్యక్రియల తీరును కన్నీటి పర్యంతంగా కవిత్వీకరించిన కవి ప్రతిభ నిరుపమానం. అనుకరణకు అందని పాదరస శైలి ఆయన కవిత్వానిది. దీనిని నాలుగవ గాథ విపద్గాథలో మనం చదవవచ్చు. స్నేహం చూపడానికి లేదు, ప్రేమ ప్రకటించడానికి లేదు, జలుబు జ్వరము నమ్మటానికి లేదు, తాళమొక్కటే శరణ్యం అంటూ మందులేని మహమ్మారి జబ్బుకు లాక్డౌన్ తప్ప దారి లేదు అంటూ ఏ దారులు లేని నాటి నిర్మానుష్య లోకాన్ని చూపిస్తూ, వేల శవాలు కుప్పబడ్డాయి, మోసేవాళ్లు లేరు, తీసేవాళ్లు లేరు, ఏడ్చేవాళ్లు లేరు అంటూ ఆనాటి అందరూ ఉన్న అనాథ శవయాత్రల గురించి గుర్తు చేస్తూ, కరోనా రోజుల్లో జరిగిన వినూత్న అంత్యక్రియల గురించి కరుణ రసాత్మకంగా చెబుతారు ఈ అనిమేష కవి. మున్సిపాలిటీ సిబ్బందికి మొక్కాలే, ట్రక్కుల్లో తీసుకెళ్లి టోకున కాలుస్తారు, మంటల్లోంచి లేచే మూకుమ్మడి కమురు వాసన జాలి జాలిగా గాలిలో కలిసిపోతుంది. గాలికి మొక్కాలే, గాలి వైరస్ను త్యజించింది, వైరస్కు గాలి ఊపిరి పొయ్యలేదు అంటూ కరోనా క్రిమి మనుషుల ద్వారానే వ్యాపిస్తుంది, కానీ మనుషులకు ప్రాణప్రదమైన ప్రాణవాయువు ద్వారా కాదు అంటూ మనిషిలోని స్వార్థాన్ని కవి ఎద్దేవా చేస్తారు. 5-6 భాగాలైన ఉగ్రగాథ
విస్మయగాథల్లో కరోనా కాలంలో స్తంభించిన ప్రజా జీవనం గురించి, ప్రపంచ దేశాల మధ్య గల తగాదాలు, ఉగ్రవాద చర్యలు మొదలైన వాటికి కరోనా క్రిమి ఎలాంటి బుద్ధి చెప్పిందో వివరించారు. ఏ కాలమైనా కష్టాలు పేదవారికే అన్నట్టు కరోనా కాలంలో కూడా పేదవారే అధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందులో ముఖ్యంగా వలస కూలీలు. వీరి కరోనా కష్టాల గురించి వలస గాథలో హృద్యంగా పేర్కొన్నారు. చరిత్రలోనూ విదేశాల్లోనూ వలస కూలీల అవసరం, వారి కృషి, ప్రాధాన్యతలను చెబుతూ చరిత్ర పొడుగునా వలసల గొలుసులు. వలసలు లేని చరిత్ర లేదు. వలసలకు దూరాల్లేవు, దేశాల్లేవు, భూమి ఆకాశాల్లేవు. కాలమేదైనా పాలనేదైనా ఆకలి వలస శోకానికి నివృత్తి లేదు అంటారు కవి సిద్ధారెడ్డి. నిజమే, పాలకులు ఎందరు మారినా, ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా, ఆధునిక వికాసం ఎంత పెరిగినా పేదవాళ్ల కష్టాలు తీరడం లేదు. వారి బ్రతుకు చిత్రాలు మారడం లేదు. స్వార్థం, పెత్తందారీ విధానం రూపుమాపనంత కాలం పేదల బ్రతుకులు మారవు. కన్న ఊరు వదలి ఆశల దారుల వెంట వలసలు పోయినా, ఆదాయం ఎంత కనిపించినా స్వంత ఊరులోని హాయి వలస పోయిన చోట ఎలా వస్తుంది అంటూ స్వంతతనంలోని అనురాగాన్ని, అనుబంధాన్ని అందంగా అక్షరీకరించారు. దీనిలో కరోనా కాలంలో లాక్డౌన్ వేళ పనులు లేని నిరుపేద వలస కూలీలు 100 మైళ్ల దూరం కాలినడకన నడిచిన హృదయ విదారక సంఘటనలు ఈ గాథలో ఆవిష్కరిస్తారు. దేశ విదేశాల్లోని మనుషులకు సొంత ప్రాంతాల పట్ల ప్రేమ పుట్టించిన కరోనా ఒక కోణంలో అభినందనీయురాలు. దీని గురించి వియోగగాథలోనూ, పల్లెటూళ్లలో కరోనా కాలాన్ని గుర్తు చేసిన ఊరి గాథ, మనసు లేని మనిషి వట్టి శరీరంతో బ్రతుకుతున్నాడు అంటూ మానవత్వం నశించిన మానవ సమాజం పట్ల ధర్మాగ్రహం ప్రకటించారు 10వ ద్వేషగాథలో. ఒక పక్క మతం, ఒక పక్క రాజకీయం ఆవహించి చిక్కి శల్యమైపోయిన నేటి సమాజంలో అసలైన మనిషి ఎక్కడ దొరుకుతాడు అంటూ కవి ఆందోళన నిండిన ఆవేశం కనబరుస్తారు 11వ సత్యగాథలో. కన్నవారి పేగు ప్రేమబంధం తమ కళ్ల ముందు తాము కన్నవాళ్లు కడతేరిపోయినా, పోతారని తెలిసినా తల్లడిల్లిపోయే తల్లిదండ్రుల ఘోష పదాలకందనిది. తమ బిడ్డల కన్నా తామే ముందు కన్ను మూయాలని కన్నవారు కలలు కనడం పరిపాటి. కానీ కరోనా పిశాచి కన్నవారికి బిడ్డలను దూరం చేసి కడుపు కోత మిగిల్చింది. 12వ ప్రాణగాథలో ఈ కన్నీటి గాథను కళ్ల ముందు కదిలించారు కవి నందిని. స్వార్థం, అత్యాశల సాయంగా ప్రకృతిని ఆక్రమించిన మానవుని వేగానికి ఓ లెక్క ఉండాలి. దేనికైనా అదుపు ఉండాలి. అది తప్పితే వాహనమైనా, ప్రకృతి అయినా వినాశనం కలిగించటం తథ్యం అంటారు వికృత గాథలో. అభివృద్ధి ముసుగులో ప్రకృతికి జరుగుతున్న అన్యాయాన్ని చక్కగా చెప్పారు దీనిలో. అడవిని మొక్కింది ఆదిమం, అడవిని వేటాడింది రాచరికం, అడవిని నరికింది నాగరికం, అమాంతం అశాంతం అడవిని బాంబులతో బద్దలు కొడుతున్నది ప్రపంచీకరణ అంటూ నేటి పర్యావరణ దోపిడీని కొండ అద్దమందు వలె చూపించారు. కరోనా సృష్టించిన విలయ తాండవంలో ప్రకృతి వికృతిగా మారిన వైనంతో పాటు కనిపించే మనిషికి, కనిపించని కాలానికి మధ్య జరుగుతున్న నిరంతర ఘర్షణ తాలూకా వివరాలు చెబుతూ అన్నిటికీ కాలమే జవాబు చెబుతుంది అని మన పెద్దలన్నట్టు మనిషిని సరిదిద్దేది, కట్టడి చేసేది కాలమే. స్వరవాలం, కరవాలం అన్నీ కాలమే అంటారు వికృత గాథ తత్వగాథల్లో. 15, 16 గాథలైన విరాగ, దుఃఖ గాథల విషయానికొస్తే నీటి బుడగ వంటి మానవ జీవితం కోసం ఈ ఆరాటం ఎందుకు? వెలిగింది ఆరక మానదు, పుట్టింది గిట్టక తప్పదు. కరోనా వైరస్ దేహానికే కానీ ఆత్మకు అంటలేదు అంటూ భరోసా ఇస్తారు. జీవితం తిరిగిరాని అనుభవం, ప్రయాణం చెరపలేని జ్ఞాపకం, మృత్యువు ముగింపు వాక్యం సజావుగా ఉండదు, ఎదుర్కోవడం తప్ప, ఎదిరించలేనిదొక్కటే అంటూ మనిషికి అనివార్యమైన మృత్యువు గురించి చెప్పి చావు భయం తొలగిస్తారు కవి. కరోనా చలవతో మనవైన మన పద్ధతులు, సాంప్రదాయాలు శాస్త్రీయంగా మనకు తెలియకుండానే మనం భయంతో పాటించిన తీరును చక్కగా చమత్కరించారు. మానవ జీవనంలోని వృద్ధాప్యం, ఔన్నత్యం గురించి, వృద్ధులకు అందాల్సిన ఆదరణ, గౌరవాల గురించి చెబుతూ వారి త్యాగాలే నేటి మన రాజసాలు అంటూ అటువంటి త్యాగజీవులు కరోనా కాలంలో గురైన వివక్షత గురించి గుర్తు చేస్తూ అది ఏ కాలంలోనూ పునరావృతం కారాదనే హెచ్చరిక అందిస్తారు త్యాగగాథలో.
ఎంత అందం ఉన్నా ఆస్వాదించేవారు లేకపోతే ఆ అందం వృధానే. అలాగే సోయగాల సుందర ప్రకృతి, ఆధ్యాత్మిక వైభవ క్షేత్రాలు, మరెన్నో చారిత్రక పర్యాటక ప్రాంతాలు కరోనా పురుగు భయంతో జనం రాక కళతప్పి వెలవెలబోయాయి. ఆ చారిత్రక సమయాన్ని సోయగ గాథలో ఆర్తిగా అక్షరీకరించారు. చిట్ట చివరి సఫల గాథలో వైరం కొత్తది కాదు, వైరస్ కొత్తది కాదు, కోవిడ్-19 కొత్తది, వ్యాధి కొత్తది కాదు, బాధ కొత్తది కాదు, లాక్డౌన్ కొత్తది అంటూ మానవాళి గతంలో ఇలాంటి ఎన్నో విపత్తులు, విధ్వంసాలను ఎదుర్కొన్న అనుభవాలను నెమరువేస్తూ నేటి కాలంలో దాపురించిన ఈ కరోనా విపత్తు చెప్పిన పాఠాలు, నేర్పిన గుణపాఠాలు చెబుతూ బాధలు, కష్టాలు ఒకటే, రూపాలు, ప్రాంతాలు వేరు అని కరోనా విధ్వంసమును పర్యావరణం చేసిన హెచ్చరికగా భావించిన కవి శృతిమించిన మానవుడు ఇకనైనా హద్దుల్లో జీవించాలని కోరుకుంటాడు. మృత్యుదేవత గమనిస్తూనే ఉంది. ప్రకృతి రెప్పవాల్చదు, ప్రకృతి అనిమేష, వైరస్ ఒక మిష అంటూ ప్రకృతి ప్రసాదించిన ఈ భూమి మీద సమస్త ప్రాణికి జీవించే హక్కు ఉంది. కాలాలు ఎన్ని మారినా జీవించే హక్కు మారదు అంటూ సమస్త మానవాళి బాధను భావితరాల కోసం అక్షరబద్ధం చేసిన సిద్ధారెడ్డి గారి కవన కృషి అభినందనీయమే కాదు, సర్వోత్తమ సాహితీ పురస్కారానికి పుష్కలమైన అర్హత, ప్రతిభ నిండి ఉంది. ఇంతవరకు కేంద్ర సాహితీ శిఖరం నందిని అనిమేష డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారి ప్రసంగం విన్నారు. మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ బ్రాండ్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ బ్రాండ్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం. ముఖాన మొటిమల సైబాల్, గజ్జా బొబ్బల సైబాల్, నడుగులో తామర సైబాల్, బురద పుల్ల సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్. కళ్ల ఆరోగ్యానికి మొదటి ఎంపిక ఆదర్శ నేత్రాలయం. లాసిక్, క్యాట్రాక్, గ్లాకోమా, రెటీనా పరీక్షలు ఇంకా అత్యాధునిక సౌకర్యాల కోసం ఆదర్శ నేత్రాలయం. 43 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కె ఆనందరావు, డాక్టర్ కె ఆదర్శ్ గారి నిర్వహణలో ఆదర్శ నేత్రాలయం, మండి బజార్, వరంగల్. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9866274776. ఇప్పుడు స్వాతి కిరణం చిత్రం కోసం వాణిజ్యరం పాడిన పాట వినండి.